టూర్ చేసేది మాకు రాదా అని చెప్పి సద్దాం ఒక డిఫరెంట్ హోమ్ టూర్ ని ప్లాన్ చేశారంట. ఆ హోమ్ టూర్ ఎక్కడ ఎలా ప్లాన్ చేశారో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవరాజు టీ. ప్రభు ఈడు పెళ్లి చేసుకున్నాడు. ప్రభు పెళ్లి చేసుకుంటే పాపం ఏంటి? అది పెద్ద పాపం, అందరికీ తెలుసు ఆ విషయం, కానీ మనం బయటికి చెప్పుకోలేము. బేసిక్ గా పెళ్లి చేసుకుని పాలల్లో విషయం కలిపాడు ప్రభు. వీడికి అక్కడ ఒక డౌట్ వచ్చింది, పాలల్లో విషయం కలిపా అని షుగర్ కరెక్ట్ గా ఉన్నదా లేదా అని చెప్పి తాగిండు. ఇష్యూ చేసుకునే ఇక్కడ ఈ పాపికి నేను వేసే శిక్ష మరమల మరిగే పాలల్లో ఉడికించండి. లోపల వెళ్ళు. మీరు అక్కడ కూర్చోరి, నేను వాళ్ళతో మాడతా. హలో హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ భాస్కర్ ఫ్యాన్ బేస్ కూడా పొందాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూసుకుంటే 2 దున్నపోతులు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే ఏది దున్నపోతా అనుకుంటున్నారో కింద స్క్రోలింగ్ లో ఏబి వస్తుంది. మీరు ఏదైతే ఆన్సర్ చేస్తారో దానికి 500 రూపీస్ మీకు అయితే వస్తున్నాయి. ఇది మీరు గెలుచుకున్నారు 500 రూపీస్. ఏంటి నన్ను గుర్తుపట్టారా మీరు? మీ వీడియో ఫుల్ చూస్తాను. ఓ మై గాడ్, అరే నేను అసలు నమ్మలేకపోతే. నేను హైదరాబాద్ లో జూనియర్స్ లా ఒక వ్లాగ్ తీస్తే అది ఎలా ఉంటుందో చూడాలని చెప్పి మా ప్రేక్షకులకు ఒక చిన్న ఆశ, అది నెరవేర్చడానికి నేను వచ్చాను. సైలెంట్ గా పక్క నుంచి తీసుకో, గద్దతో కొట్టిన అనుకో గద్దలా ఎగురుతుందని చెప్పి నాకు తెలుసు. అటు పెట్టేసి నేను చూసుకున్న తర్వాత పాపలు వస్తుర్రు. దమ్మన్ పాపలు కాదు, తీసేసి పాపులు లెక్కలు విలిపి ఈ కౌంటింగ్ ఎక్కిసాం దీంట్లోకి. అంటే ఎవరు చనిపోలేదు, దీంట్లోనే ఉంటుంది లిస్ట్. మా ఇద్దరు డిలీట్ చేయవా? ఏమి వీరు చేసిన పాపము? ఈడు పాపి కాదు, ఆడ మంచోడే, మన ఫ్రెండ్స్. చుట్టపు చూపుగా వచ్చితిరా. స్నాక్స్ కింద నూనెలో వెంచమంటారా ఇన్ని? తదుపరి పాపిని ప్రవేశపెట్టము. వీళ్ళ తాత వీనికి 100 కోట్ల ఆస్తి ఇచ్చిండు. 100 కోట్ల ఆస్తి రాసిచ్చాడా? ఇడు ఒక పూటలో తినేసిండు మొత్తం. నెక్స్ట్ పాపి గానా గంభీర పెద్ద సింగర్ ప్రభు. అవునా? అటులైనా నేను ఒక పాట పాడేదాను, ఆ పాటని అలాగే పాడేదేవా? పాడతా గురువు గారు. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మ. పాడు. సువి పట్టుకొని సూది అంటున్నాడు. ఈయన ఆ సూదులతో గుచ్చి మళ్ళీ చంపండి. తరువాతి పాపి. ఈయనకేమైంది? వీడు చేసిన పెద్ద పాపము భూమి మీద ఎవరు చేయడు ప్రభు. ఏం చేశాడు? ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది ప్రభు. నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు ప్రభు. ఆ అమ్మాయి ఇంట్లో ఎవరు లేరు, ఇంటికి రమ్మన్నది. ఇది ఇంటికి పోయిండు. వెళ్ళేటప్పుడు కేక్ లో మత్తు పదార్థాన్ని కలుపుకొని పోయింది ప్రభు. ఆ అమ్మాయికి కేక్ తినిపించిన తర్వాత ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. వీడి మొలతాడు తీసి ఆ అమ్మాయి కాళ్ళు చేతులు కట్టేసి ఫ్రిడ్జ్ లో ఉన్న 2 కిలోల టమాటాలు ఎత్తుకోపోయిండు ప్రభాడు. టమాటో ఎత్తుకోపోయింది, ఇట్స్ నో ప్రాబ్లం, ఇట్స్ నార్మల్ థింగ్. టమాటో చట్నీ కూడా ఎత్తుకోపోయిండు ప్రభాడు. ఇంత పెద్ద దొంగతనం నేను ఎక్కడా చూడలేదురా. 2 కిలోల టమాటాలు ప్లస్ టమాటా చట్నీ. దీన్ని నరకంలో టమాటాలు పండించి నరకవాసులందరికీ చౌక ధరలో ఇమ్మని చెప్పు. ఇట్లా కాకా ఇదేంది? నించో చూపించడం కంటే చేస్తే బాగుంటది. బేసిక్ గా రాజుగారి దున్నపోతుంది కదా, అది సర్వీసింగ్ పోయింది ఈ రోజు. కొన్ని రోజులు దీన్ని వాడుకోండి. ఓకే. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో చెప్తే మీరు అందరూ షాక్ అవుతారు. ఎందుకో తెలుసా? ఇది హోమ్ టూర్. ఎస్ గైస్, మీరు అనుకున్నదే కరెక్ట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ ఏంటో తెలుసుకోవాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ. అరే గెస్ట్ హౌస్ ఫుడ్ పెట్టరా? అర్థం కాదు. గుర్తుపట్టిరా? కేజీఎఫ్ తాత ఒకసారి చచ్చిపోయి వచ్చిండు. అప్పుడు చెఫ్ లేడు, వంట చేయని చెప్పినాం, అది రూపాయలా చేసాడు. అవును, ఇంతకు చిన్న డౌట్, చికెన్ ఎడికి వస్తుంది? భూలోకంలో కోళ్ళని చంపుతారు కదా, చంపేస్తాం. దాని ఆత్మలు ఇక్కడికి వస్తాయి, కోసుకొని తింటాం. నేను వెళ్తే ఇంకా నాకు లేట్ అయింది. ప్రభు ఏమి జరిగినది? వీళ్ళకి శిక్షించవాలి. మీ చుట్టాలంటివిగా. వీళ్ళ లాగులు చూసి పిచ్చి వేసింది నాకు. అంటే మేము చేస్తే తప్పు, కింద వాళ్ళు చేస్తే అది రైట్. మా ఆయన ఈ రోజు నాకు శారీ కొనిచ్చాడు. అది ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. యాదమరాజు కదా ఇది, చూసినా నేను. మనుషులకి అశాంతి కలిగించి ఇలాంటి వ్లాగులు చేసే వాళ్ళని ఏం చేయాలో తెలుసా? నరకానికి వచ్చినప్పుడు మళ్ళీ చంపాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక సాఫ్ట్వేర్ కి ఎంత వస్తుంది సాలరీ మధ్య? మా అంటే ఒక 70,000 వస్తుంది, మాకు ఒక వీడియోకి 80,000 వస్తుంది. నన్ను అడిగితే ఒక పని చేయరు, మీరు కూడా ఇవన్నీ వదిలేసి కిందకి వచ్చి ఒక ఛానల్ పెట్టుకోరు. అరే వీళ్ళు చావడంలో తప్పేం లేదు సార్.
సార్? బాగుంది, కాన్సెప్ట్ బాగుంది సద్దాం, అన్ని బాగున్నాయి. మీరు హోమ్ టూర్ చేయటం ఇదంతా ఆల్ ద బెస్ట్. ఇంద్రజమ్మ? సదాం సెట్ అదిరింది, థీమ్ చాలా చాలా బాగుంది అండ్ మీ బిగినింగ్ షార్ట్స్ అన్ని అంత బ్యూటిఫుల్ గా తీసుకొచ్చారు. వెరీ నైస్ సదాం, వెరీ నైస్. యాక్చువల్ గా జబర్దస్త్ కి చంటిని అందరూ కమెడియన్ అనుకుంటున్నారు, కానీ అతను కమెడియన్ కాదు. జబర్దస్త్ కి ఒక కోడలి పిల్ల అలిగిన ప్రతిసారి పోతాడు వస్తాడు, పోతాడు వస్తాడు. రామ్ ప్రసాద్ కి ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, చాలా హ్యాపీగా ఉంటాడు కదా అనుకుంటున్నారా లేదా? కానీ ఆయన వెంట్రుకలతో ఒక వ్యవసాయమే చేశాడు తెలుసా? వ్యవసాయం వెంట్రుకలతో ఎలా చేశాడు సార్? ఇక్కడే పీకి ఇక్కడ, ఇక్కడే పీకి ఇక్కడ, ఇక్కడే పీకి ఇక్కడ. మీ అందరికి ఇప్పుడు నేను ముగ్గులు పోటీ పెట్టబోతున్నాను. ముగ్గులు పోటీ అనగానే అహంకారం, బలుపు, యాటిట్యూడ్ పటాసులోనే తొక్కేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఖుష్బూ గారు ఎంత సున్నితమైన మనసు అంటే ఆవిడకి స్కిట్ లో ఎవరైనా కొట్టుకుంటుంటే ఆవిడకి నచ్చదు. ఆవిడ మేకప్ మీద ఒక రోజు పనిలోంచి తీసేసింది కదా. ఎందుకు? మేకప్ వేస్తున్నప్పుడు ముఖానికి వాటర్ స్ప్రే కొట్టింది. వాటర్ స్ప్రే కొడితే ఎందుకు తీసేసింది? వాటర్ స్ప్రే కొట్టడంలో కూడా కొట్టడం ఉంది కదా. ఏమండి, నాకు ఒక డౌట్ అండి. ఖుష్బూ గారు మీ దగ్గరకు వస్తే మీకు ఏమనిపిస్తుంది? దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. మరి నేను దగ్గరకు వస్తే నీకు సేమ్ దండేసి పెన్నం పెట్టాలనిపిస్తుంది. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉందండి. ఏంటి ఫైమా? అంత అందంగా ఉన్న రష్మి వెనకాల ఒక్కళ్ళు కూడా పడట్లేదు, ఒక్కళ్ళు కూడా కొట్టుకోవట్లేదు. ఎన్నిసార్లు అడిగాను ఈ క్వశ్చన్ నిన్ను? అంతంత ఉన్న నా వెనకాల ముగ్గురు కొట్టుకోవడం, రక్తగాలు, ఏంటండి ఇది? అర్థం అవట్లేదు. ఎందుకు ఇలా పుట్టాను? 5 స్టార్ హోటల్లో చికెన్ బిర్యానీ ఉంటుంది, దానికోసం కుక్కలు కొట్టుకుంటే కొట్టుకోవు. అదే చికెన్ బిర్యానీ చెత్తకుండి దగ్గర ఉంటే మా ఇంట్లో దొంగలు పడ్డారండి. సీసీ కెమెరాలు లేవా? ఆ దిక్కుమాలి వచ్చిన వాళ్ళు దొంగతనం ఆ సీసీ కెమెరాలనే చేశారు. ఓ అవునా? మీరెందుకు డల్ గా ఉన్నారండి? మా ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. అదేంటి, మీ ఇంటి ముందు కుక్క ఉంది కదా. ఆ కుక్కనే ఎత్తుకెళ్లారు దొంగ సచ్చినోళ్ళు. ఏ వర్ష, నీకోసం నెక్లెస్ తెచ్చా, బంగారు బిడ్డ నన్ను కాస్కో రాజా. ఇదిగో టీవీ ఇక్కడ బాగుంది. ఆ టీవీతో నాకేం సంబంధం రా? అదే టీవీ తెస్తే శోభనం అన్నావు. అంటే ఒక టీవీ తీసుకొచ్చి శోభనమనంగానే వచ్చేసాను అనుకుంటున్నావా? పక్కన చూడు, వాళ్ళ ఆవిడ కోసం నెక్లెస్ తీసుకొచ్చాడు. ఎంత బాగుందో తెలుసా? కలర్ఫుల్ గా ఉంది, నాకు నచ్చింది. నీ టీవీ తీసుకొని ఎక్కడ పెట్టుకుంటావు? ఊర కుక్క మీద పడినప్పుడు కూడా భయపడలేదు నేను.